హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 మేము నేను మీ రాణి. సో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. ఎస్పెషల్లీ విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ కి అయితే ఫుల్ పండగ సినిమా అన్నమాట ఇది. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు కూడా మన నేటివిటీ కావచ్చు, గోదావరి సైడ్ యాస కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేశారు అనిల్ రావుపూడి గారు. అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో మరొక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. వెంకటేష్ గారు కాంబినేషన్, వెంకటేష్ గారు అండ్ అలాగే అనిల్ గారి కాంబినేషన్ అంటే ప్రత్యేకించి మనం చెప్పనవసరం లేదు. సో ఎంత ఫన్ గా ఉంటుందో, సో వాళ్ళిద్దరు కాంబో ఎంత బాగుంటుంది అనేది మన స్క్రీన్ మీద కళ్ళకు కట్టినట్లు కనిపించేసింది అనమాట. అండ్ అలాగే మీనాక్షి గారి యాక్టింగ్ అయితే, మీనాక్షి చౌదరి ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా అయితే సూపర్ గా చేసేశారు. అండ్ ఆ ఫన్నీ మూమెంట్స్, ఆ కాస్త కొంచెం ఆ కుళ్ళు అదంతా కూడా చాలా బాగా కనిపించింది. అండ్ అలాగే ఐశ్వర్య రాజేష్ గారి పాత్ర ఫస్ట్ నుంచి ఆవిడ చెప్తూనే ఉన్నారు, ఇది కత్తి మీద సాము లాంటిది అని పాత్ర చెప్తూనే ఉన్నారు. సో అలాగే ఆవిడకి ఇచ్చిన రోల్ కూడా చాలా పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద పండించగలిగారనే చెప్పాలి. అండ్ అలాగే ఐశ్వర్య రాజేష్ గారు ఆ యాస, గోదావరి యాస ఏదైతే ఉందో, సో ఆ యాస కూడా చాలా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేశారు. చాలా అంటే పట్టి మాట్లాడుతున్నట్టు లేదు, చాలా న్యాచురల్ గా ఆ యాసలో మాట్లాడుతున్నట్లయితే నాకు అనిపించింది. అండ్ అలాగే ఎస్విసి బ్యానర్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా, ఇప్పుడు సంక్రాంతికి 2 సినిమాలు వచ్చాయి. గేమ్ చేంజర్ ఒక ఎత్తు అయితే, సంక్రాంతి వస్తున్నాం అనే సినిమా ఒక ఎత్తు అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ సినిమాగా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే ఉండబోతుంది. అండ్ అలాగే ఎస్పెషల్లీ విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఫ్యామిలీ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తారో, వింటేజ్ వెంకటేష్ గారిని చూసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియాలు, ఆ ఫ్లేవర్ అయితే సినిమాకి తీసుకురాగలిగారు. సో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే మనకి ఇచ్చేస్తున్నారు. అండ్ అలాగే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, ఖచ్చితంగా ఫోన్లు పాస్వర్డ్లు జాగ్రత్త పెట్టుకోండి, పేర్లు కాంటాక్ట్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తున్నారు. అండ్ అలాగే బుల్రాజ్ గారి క్యారెక్టర్ కూడా, బుల్రాజ్ గారు ఏదైతే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ చేశారో తనకు కూడా చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ఓటీటీల ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అనిల్ గారు మీ మార్క్ని అయితే చూపించేశారు సినిమాలో. సో సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అండి. సంక్రాంతికి వస్తున్నాం అంటే సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పాలి అంటే పర్ఫెక్ట్ గా పండగకి ఇంటిల్ల పాది వెళ్ళి సినిమా చూసే విధంగా అయితే ఈ సినిమా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు పిండి వంటలు చేసేసుకోండి, పిండి వంటలు తినేసేయండి, చక్కగా సినిమా చూడండి, తర్వాత పార్టీ చేసేసుకోండి. సో ఇది ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ అనమాట. సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అండి. సినిమా అద్దరిపోయింది. సో చాలా కళ్ళకు కట్టుగా ఉంది. సో బీమ్స్ గారి మ్యూజిక్ కూడా అద్దరిపోయింది. ఉన్న 3 సాంగ్స్ కూడా ఏదో సందర్భానికి తగ్గట్టుగా వచ్చాయి, కానీ ఏదో పెట్టారు కాబట్టి పెట్టారు అన్నట్లుగా అయితే లేవు. సో సినిమాలో ఉన్న స్టోరీతో రన్ అవుతూ సాంగ్స్ అయితే వెళ్ళిపోయాయి. సో సాంగ్స్ కూడా ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాము మనము. ఫస్ట్ రిలీజ్ చేసిన సాంగ్ గోదావరి గట్టు సాంగ్ ఏదైతే ఉందో, రమణ గోగుల గారి వాయిస్ అండ్ అలాగే మధుప్రియ కాంబినేషన్ లో వచ్చిన ఈ సాంగ్ కి ఫస్ట్ నుంచి ఇప్పటికి 100 మిలియన్ క్రాస్ చేసేస్తుంది సాంగ్. సో ఆ సాంగ్ వచ్చేటప్పటికి ప్రత్యేకించి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. అండ్ అలాగే 3 సాంగ్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ అయితే అదిరిపోయింది. అండ్ అలాగే మీనాక్షి సాంగ్ కూడా బాగుందనమాట. మీను సాంగ్ కూడా చాలా అదిరిపోయింది. అండ్ ముగ్గురి కాంబో కూడా చాలా బాగుంది. మీనాక్షి చౌదరి, వెంకటేష్ గారు అండ్ అలాగే ఐశ్వర్య రాజేష్ గారి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీనాక్షి అండ్ ఐశ్వర్య రాజేష్ టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకోవడం కూడా చాలా ఫన్నీగా అనిపించింది. ఓవరాల్ గా ఒక మంచి ఫ్యామిలీ సినిమా అయితే ఈ సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారి ద్వారా మనకు అందించేశారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా సంక్రాంతికి వస్తున్నాం సినిమాని మీ ఫ్యామిలీ అందరితో కలిసేసి ఎంజాయ్ చేసేసేయండి. ఇది సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ అనమాట. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్ తో రాణి, తెలుగు 70 హైదరాబాద్.